సింగరేణి సంస్థ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వినూత్నమైన రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ ఇటీవల ప్రాథమిక అనుమతుల మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ నుంచి సింగరేణి యాజమాన్యానికి సమాచార సందేశం అందింది. మరో 10 రోజుల్లో అనుమతి పత్రాలు రానున్నాయి. సింగరేణి సంస్థకు కొత్త గనులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు చూపిన ప్రత్యేక చొరవతో సింగరేణి యాజమాన్యం ఈ గనికి సంబంధించి అనుమతుల కోసం ప్రత్యేక ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఈ ప్రయత్నాలు ఫలించి ఇటీవల ప్రాథమిక అనుమతులు రావడం విశేషం. సింగరేణి సంస్థ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఈ వినూత్న ప్రాజెక్టు ద్వారా ఏటా 210 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం, రాబోయే 25 ఏళ్ల పాటు నిరంతరాయంగా బొగ్గు తవ్వకాలు, సుమారు 6,000 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పన, రామగుండం ఎన్టీపీసీ సహా ఇతర పరిశ్రమలకు ఇంధన భరోసా, పర్యావరణహితంగా తక్కువ పెట్టుబడితో గరిష్ట ఉత్పత్తిని సాధించేలా ఈ ప్రాజెక్టుని రూపొందించామని, తెలంగాణను విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిగా మార్చే దిశగా ఇది మరో ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. అనుమతులు రావడం పట్ల సంస్థ చైర్మన్ మరియు ఎండి డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి కూడా తన హర్షం వ్యక్తం చేశారు. మూతపడుతున్న పాత గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి ఇప్పటికే కనీస అనుమతులు ఉన్న 2 ఓపెన్ కాస్ట్ గనులు, 3 భూగర్భ గనుల పరిధిలోని బొగ్గును తవ్వి వెలికి తీయడానికి అనువుగా ఉన్న 314.98 మిలియన్ టన్నుల నిల్వలను ఉత్పత్తి చేయడానికి ఈ వినూత్నమైన ప్రాజెక్టును రూపొందించారు. మూతపడిన జీడీకే టెన్నింగ్ లైన్, మూతపడనున్న వకీల్పల్లి భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చి అక్కడ మిగిలి ఉన్న బొగ్గును సంపూర్ణంగా వెలికి తీయడంతో పాటు ఈ గనులకు ఆనుకుని ఉన్న రామగుండం ఓపెన్ కాస్ట్ 1 విస్తరణ ప్రాజెక్టు ఫేజ్ 2, రామగుండం ఓపెన్ కాస్ట్ 2 విస్తరణ ప్రాజెక్టు, అడ్రియానా షాఫ్ట్ అండర్ గ్రౌండ్ విస్తరణ ప్రాజెక్టుల అంచుల్లో ఇంకా మిగిలి ఉన్న బొగ్గును కూడా గరిష్టంగా వెలికి తీయడం కోసం వీటన్నిటిని కలిపి రామగుండం కోల్ మైన్ అనే ఒక విశిష్టమైన ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ రూపకల్పన చేసింది. ఇప్పటికే ఉన్న అనుమతులను సద్వినియోగం చేస్తూ తక్కువ పెట్టుబడులతో పర్యావరణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు ఈ విధంగా పనిచేస్తుంది. ముందుగా మూతబడిన జీడీకే టెన్నింగ్ లైన్ భూగర్భ గనిని ఓపెన్ కాస్ట్ గనిగా మారుస్తారు. దీన్ని ప్రస్తుత ఓపెన్ కాస్ట్ 1 గనిని ముందుకు కొనసాగిస్తూ షవల్ డంపర్ పద్ధతిలో తవ్వుతూ వెళ్తారు. ఈ క్రమంలో వచ్చే ఓవర్బడ్డిన మట్టిని ప్రస్తుతం RGOC1 ఎక్స్టెన్షన్ ఫేజ్ 2లో బొగ్గు తవ్వగా ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో నింపుతూ వస్తారు. ఇలా జీడీకే టెన్నింగ్ లైన్ ప్రాంతంలో బొగ్గు తవ్వడానికి 8 సంవత్సరాల సమయం పడుతుంది. తరువాత వకీల్పల్లి గనిని ఓపెన్ కాస్ట్ గనిగా మారుస్తారు. ఈ క్రమంలో వకీల్పల్లి గని ఓపెన్ కాస్ట్ ప్రాంతం నుంచి వచ్చే ఓవర్బడ్డిన మట్టిని అప్పటికే తవ్వకం పూర్తయిన జీడీకే టెన్నింగ్ లైన్ క్వారీలో ఏర్పడే ఖాళీ ప్రదేశంలో నింపుతారు. ఈ విధంగా 2 భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చినప్పటికీ ఈ క్వారీల్లో అక్కడ ఉత్పత్తి జరిగే ఓవర్బడ్డిన మట్టితోటే నింపుతారన్నమాట. దీనికోసం అదనంగా స్థలాన్ని సేకరించడం లేదు. దీనిలో భాగంగా ఉన్న ఇతర ఓపెన్ కాస్ట్ గనుల బొగ్గు తవ్వకాలను కూడా కొనసాగిస్తారు. ఈ మొత్తం బొగ్గు తవ్వకాన్ని లాంగ్ వాల్, కంటిన్యూస్ మైనర్, బోల్టర్ మైనర్స్, రోడ్ హెడర్స్ ద్వారా, అలాగే షవల్ డంపర్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తారు. రామగుండం రీజియన్ కు ఈ గని ఒక వరంగా పరిణమించనుంది. రామగుండం రీజియన్ లోని 3 ఏరియాల్లో కొన్ని పాత గనులు మూతపడుతున్నందు వల్ల సింగరేణి సంస్థ ఆ గనుల్లోని ఉద్యోగులకు వేరే చోట పని కల్పించడానికి, బొగ్గు ఉత్పత్తి లోటు భర్తీ చేయడానికి ఈ ఆర్జీ కోల్ మైన్ ఒక వరంగా మారనున్నది. 5,500 మంది ఉద్యోగులకు తిరిగి పనిచేసే అవకాశం లభించబోతోంది. అలాగే రామగుండంలోని ఎన్టీపీసీకి సింగరేణి సంస్థ దశాబ్దాల కాలంగా బొగ్గు సరఫరా చేస్తుంది. సింగరేణికి ఉన్న అతిపెద్ద వినియోగదారుడు ఎన్టీపీసీ. పాత గనులు మూతపడుతున్న నేపథ్యంలో తగినంత బొగ్గును ఎన్టీపీసీకి అందించలేని పరిస్థితి ఏర్పడేదే కానీ రామగుండం కోల్ మైన్ కు అనుమతి రావడం వల్ల ఎన్టీపీసీతో సింగరేణి వ్యాపార బంధం ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగనుంది. కాబట్టి సింగరేణికి ఈ కొత్త ప్రాజెక్టు ఒక వరప్రదాయనిగా పేర్కొనవచ్చు.